మనం నేర్చుకోబోయే విషయము యెహోషువ గ్రంథంలో యెహోషువ చేసిన యుద్ధాల గురించి మనం మాట్లాడుకున్నాం. రెండు కూటములని యెహోషువ జయించినట్లుగా చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయము 23వ వచనంలోకి వచ్చినప్పటికీ దేశంలో యుద్ధాలు లేకుండా చేసినట్లుగా మనం చూస్తున్నాం. 23వ వచనం చదవండి. 11వ అధ్యాయం 23 యెహోషువ. 13వ అధ్యాయము 23. నా వాయిస్ వినపడుతుందా మీ అందరికీను? ఓకేనా? 11వ అధ్యాయము 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అంటే యెహోషువ కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఆయా ప్రాంత రాజులతో యుద్ధాలు చేసి మొత్తం ఆ యొక్క కానాను దేశాన్ని స్వాతంత్రించుకున్నట్లుగా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. అయితే మనం రెండు కూటములు చూసాం. రెండు కూటములను చూసామా చూడలేదా? ఫస్ట్ కూటమి ఎవరు వచ్చారు? రెండో కూటమిలో ఎంతమంది వచ్చారు రాజులు? ఫస్ట్ కూటమిలో ఎవరు వచ్చారు? ఫస్ట్ కూటమిలో ఎవరు వచ్చారు? ఫస్ట్ కూటమిలో 5 వచ్చారు రాజులు. ఐదుగురిలో ఎవరు తక్కిన నలుగురిని ప్రేరేపించారు? యెరూషలేం రాజు. యెరూషలేం రాజు 5గురిని పిలుచుకున్నట్లుగా మనం తర్వాత 11వ అధ్యాయంలో కూటమి ఎంతమంది రాజులని కూటమి కట్టారు? సుమారు 9 మంది రాజులని కూటమి కట్టినట్లుగా కనబడుతుంది. ఆ కూటమికి అధినేత ఎవరు? యాబీను. గిబియోనీలతో ఎందుకు యుద్ధం చేయలేదు యెహోషువ? గిబియోనీలు కానానీలా లేకపోతే దూర ప్రాంతపు దేశం వారా? దగ్గర బంధువు వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఇశ్రాయేలు గురించి అవగాహన ఉందా లేదా? ఓకేనా? ఇశ్రాయేలు గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు కానానీయులను ఏం చేయబోతున్నాడు అనే విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలిసై ఉన్నది. కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంది. కాబట్టి మేము వాళ్ళు బతుకున్నట్లు ఏం చేశారు? మేము ఇశ్రాయేలుతో సంధి చేసుకుంటే మేము బతుకుతాము అనే ఒక మైండ్ సెట్కి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు గిబియోనీలు వారి యొక్క పెదాలను పంపించి యెహోషువ గిలగాల్లో యెహోషువ ఉంటే వాళ్ళతో గిలగాల్లో యెహోషువతో సంధి చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తాం. సంధి చేసుకున్న సందర్భాన్ని బట్టి యెరూషలేం రాజు గిబియోనీల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు గిబియోనీలు యెహోషువకి వర్తమానం పంపి ఇగో వారి యొక్క రాజులు యెరూషలేం రాజు 5 రాజులతో కూటమి కట్టి మా మీద యుద్ధానికి వస్తున్నారు, మేము బతికినట్లు మీరు మాకు సహాయం చేయండి అనేసి యెహోషువని అడిగినట్లుగా మనం చూస్తాం. యెహోషువ వెంటనే బయలుదేరి గిలగాల నుండి బయలుదేరి యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 9 మంది రాజులని కూడా ఆ కూటమిని కూడా యెహోషువ పూర్తిగా నిర్మూలన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే మొత్తం యెరూషలేం మొత్తం ఇది కానాను దేశంలో ఎంతమంది రాజులతో యుద్ధం చేశాడు యెహోషువ అనేది మనకి కనబడుతుంది. కాబట్టి 12వ అధ్యాయము లాస్ట్ సెంటెన్స్ చదవండి. లాస్ట్ వచనము గిలగాల్లోనే అనుసరించి చక్కిత చదవండి.
లాస్ట్ సెంటెన్స్. ఆ రాజులందరి సంఖ్య 31. అంతే, 31 మందిని రాజుల్ని జయించారు. ఓకేనా? ఇంకా 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 ఉండిపోయిన కొంతమంది, ఇంకా కొంత భాగము మిగిలిపోయింది కొన్ని విషయాల్లో. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహు దినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు? యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు గాక యెహోవా అతనికి ఎలాగూ సెలవిచ్చును. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు యెహోషువకి, స్వాధీనపరచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. అంటే వీళ్ళు ఎంత స్వాధీనపరచుకున్నారు? వాళ్ళకి ఎంత కావాలో అంత స్వాధీనపరచుకున్నారు. ఇంకా స్వాధీనపరచుకోవాల్సింది ఇంకా ఉందా లేదా? ఆ యుద్ధాలు లేకుండా మాత్రం ఆపాడు, యుద్ధాలు లేకుండా చేసినాడు. కానీ దేశాన్ని స్వాధీనపరచుకునే విషయంలో ఇంకా ఎక్కువగా ఉందని మనకి అర్థమవుతుంది. కాబట్టి మిగిలిన దేశం ఏ విధంగా ఫిలిస్తీన్ల దేశములన్నిటినో అన్నీయు, గెషురీల దేశం అంతయు, ఐగుప్తునికి తూర్పున ఉన్న సియోరు మొదలుకొని కానానీయుల వలని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎరుకోనీయుల సరిహద్దులకును ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దార్లు చేసిన దక్షిణ దిక్కున, ఇట్లా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మిగిలి ఉన్నాయనేసి 5వ వచనంలో మనకి చెప్పబడుతుంది. చివరి భాగంలో మిగిలిన దేశంలో ఉన్నవి. కాబట్టి ఇవన్నీ స్వాధీనపరచుకోవాల్సిన దేశంలో. కాబట్టి 6వ వచనం ఒకసారి చదవండి. ఎవరిని ఎల్లగొట్టలేదు వీళ్ళు అని చెప్తారు. మన్యపు నివాసులందరినీ సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలు నుండి వెళ్ళగొట్టేదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా దాన్ని పంచిపెట్టవలను. ఇక్కడ యెహోషువకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞ ఏంటి? కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా దాన్ని పంచిపెట్టవలను. ఎంతమందికి పంచిపెట్టాలి? 7వ వచనం. 9 గోత్రములకు మనస్సే మిగిలినారా అర్థగోత్రం స్వాస్థ్యంగా పంచిపెట్టిన. అప్పుడు యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కునున్న యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏలయనగా మొత్తం అంతా కూడా హిస్టరీ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే రూబేనీయులు, గాదీయులు ఎక్కడ స్వాస్థ్యాన్ని పొందారు? ఎక్కడ స్వాస్థ్యాన్ని పొందారు? ఏవైనా ఈ స్వాస్థ్యం ఇచ్చాడా? 14 వచనం చూడండి. ఏమీ లేదు. చూడండి, అది చదవండి. 14 వచనం, 13వ అధ్యాయం 14 వచనం. అతడు వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములు వారికి స్వాస్థ్యము. వారికి ఏదైతే వాములు ఇస్తున్నారో, అంటే దశమ భాగాలు ఇస్తున్నారో వాటినే వారికి స్వాస్థ్యముగా ఉన్నాయి తప్ప లేవీలకి స్వాస్థ్యం ఇవ్వలేదనేసి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాగా ఈ 13వ అధ్యాయం అంతా కూడా యోర్దాను యువతల ఎంతమందికి స్వాస్థ్యం ఇచ్చారో అనే విషయం చెబుతూ 33వ వచనంలో మళ్ళీ లేవీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 33 చదవండి మళ్ళీ. లేవీ గోత్రములకు మోసే స్వాస్థ్యము పంచిపెట్టలేదు, దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. ఎవరు స్వాస్థ్యము లేవీలకి? యెహోవాయే స్వాస్థ్యము. దేవునికి సంబంధించినవన్నీ కూడా లేవీలవే అనేసి క్లియర్గా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి లేవీలకి స్వాస్థ్యము పంచలేదు అన్నది ఇక్కడ మనకు క్లియర్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. 14వ అధ్యాయంలో మొదటి వచనంలో 9.5 గోత్రాల వారికి కూడా సీటులు వేసి స్వాస్థ్యాన్ని పంచమని దేవుడు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఒకటో వచనం చదవండి, 1-2 వచనాలు. 14 అధ్యాయం. ఇశ్రాయేలు చేసిన ఉమ్, పొందిన స్వాస్థ్యములు ఇవి. ఉమ్, మోషే ద్వారా ఉమ్, యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును ఆ, నూనె కుమారుడైన యెహోషువయు ఆ, ఇశ్రాయేలు గోత్ర పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి ఆ, 9 గోత్రపు వారికి అర్ధ గోత్రపు వారికి ఆ స్తోత్రములను పంచిపెట్టిరి. ఓకే, సీట్లు వేసి పంచిపెట్టారట. ఎవరికి సీటు వస్తే వాళ్ళకి ఆ సీట్లు వేసి పంచిపెట్టడం జరిగింది. అంటే సీట్లు వేసి పంచిపెట్టడం అంటే ఇక్కడ అన్ని భాగాలని కూడా కొలతలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ భాగానికి ఆ భాగము వాళ్ళు సీట్లు వేసి పంచుకోవడానికి అవకాశం కల్పించేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మోసే 2 గోత్రాలకు అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యము నిచ్చి ఉండును. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ లేవీలకి స్వాస్థ్యం ఏ స్వాస్థ్యము కూడా ఇవ్వలేదనేసి మళ్ళీ లాస్ట్లో 3వ వచనము లాస్ట్ భాగంలో చెప్తున్నాడు. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ 4వ వచనంలో చివరి భాగంలో కూడా మళ్ళీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకసారి 4వ వచనం చదవండి. ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. అదే ఓకేనా. ఇది ఎవరు చెప్పిన మాట? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకొనిరి. ఇశ్రాయేలు అందరూ కూడా ఏదైతే దేశాలని జయించారో ఆ దేశం యొక్క భూభాగాలన్నింటినీ కూడా ఇశ్రాయేలు యోర్దాను అవతల 9.5 గోత్రాల వారు కూడా పంచుకున్నట్లుగా మనకి క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ గిలగాల్లో యోధా వంశస్థులు వచ్చి ఒక విషయాన్ని అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే అందులో కాలేబు మనవి చేస్తాడు యెహోషువ దగ్గర. ఏమని చేస్తారంటే ఈ మోషే మాతో ఒక విషయం చెప్పి ఉన్నారు, కాబట్టి ఆ విషయం ప్రకారంగా మీరు మాకు చెయ్యాలనేసి చెప్పడం జరుగుతుంది. 7వ వచనం చదవండి. 7వ వచనం. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్లు అతనికి వర్తమానము చర్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగుజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నడిచారట? 45 సంవత్సరాలు. 45 ఏళ్ళే ఉంది అక్కడ. ఓకే, 45 ఏళ్ళు వాళ్ళు నడిచారు. అంటే ఈ మైదానం దాకా వచ్చినప్పటికీ 40 సంవత్సరాలు. యోర్దాను దాటి యువతలకి వచ్చి ఈ స్వాస్థ్యం అంతా కూడా సంపాదించుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అర్థమైంది అక్కడ ఈ కంటెంట్. వాళ్ళు యోర్దాను అవతలకు వచ్చి మోయాబ్ మైదానంకి వచ్చినప్పటికి 40 సంవత్సరాలు. మళ్ళీ యోర్దాను దాటిన తర్వాత వాళ్ళు ఈ యొక్క రాజులందరినీ జయించడానికి పట్టిన కాలము 5 సంవత్సరాలు పట్టింది. ఓకేనా. కాబట్టి మొత్తం కలిపి 45 సంవత్సరాలు అనేసి ఇక్కడ మనకి కాలేబు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడును, నేటి వరకు నాకంత
నేటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు ఉండుటకు కానీ నాకెప్పుడు ఎప్పటి ఉన్నట్లే బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనేసి చెప్తున్నాడు. కాబట్టి యెహోవా మోషేతో ఒక మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాకు ఇచ్చిన మాటను యెహోషువ నువ్వు నెరవేర్చు అనేసి కాలేబు తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా 12వ వచనంలో 12వ వచనం చదవండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రాకారము గల పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడను. యెహోవా నాకు ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. ఓకే, నాకు బలం ఉంది కాబట్టి నాకు 85 సంవత్సరాలు ఇప్పుడు, కానీ యుద్ధం చేయడానికి బలం ఉంది. కాబట్టి నా యొక్క యూదులందరినీ కూడా బలోపేతం చేసి యుద్ధం చేయించి ఈ యొక్క అనాకీల్ని ఎంత బలమైన వారు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న వారందరినీ ఎల్లగొట్టగలిగే సామర్థ్యము నాకుంది. కాబట్టి మనం ఇప్పుడు యొర్దాను దాటిన తర్వాత ఈ అడుగుపెట్టిన స్థలాన్ని నాకు ఇచ్చే అనేసి కాలేబు అడుగుతున్నాడు. ఏ స్థలాలు ఇచ్చారు చూడండి. 14వ వచనం. 13వ వచనం చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనెజీయుడైన కుమారుడు అయిన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. కాబట్టి పూర్వం ఎబ్రోన్ పేరు కిరియతాబా, అబ్బా అనాకీలలో గొప్పవాడు. కాబట్టి అతడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. కాబట్టి ఈ కాలేబు ఈ యొక్క ఎబ్రోన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? ఎప్పుడైతే నేను ఎక్కడైతే కాలు పెడతానో ఆ కాలు పెట్టే స్థలము నాకు ఇవ్వమని మోషేతో చెప్పారు. కాబట్టి యెహోషువ గారు మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారు మీకు ఈ విషయం చెప్పారు కదా, నేను అడుగుపెట్టే స్థలంలో కంపల్సరీగా ఆ యొక్క భూభాగాన్ని నాకు ఇమ్మని చెప్పారు. కాబట్టి దాన్ని అనుసరించి నువ్వు నాకు ఇమ్మని చెప్పినప్పుడు ఇక్కడ 13వ అధ్యాయంలో కాలేబుకి యెహోషువ ఆ యొక్క ఎబ్రోను ప్రాంతాన్ని అంతటిని కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఇట్లాగా ప్రజలందరూ ఈ యొక్క 9.5 గోత్రాల వారికి కూడా దేవుడు పంచిపెట్టాడు. అయితే కొన్ని భాగాలని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తాం. దాన్ని ఒకసారి చూడండి. 15వ అధ్యాయము 61, 63 చూడండి. యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఈ యోధా వారు వీరిని ఎల్లగొట్టలేకపోయారు. కాబట్టి ఇప్పుడు నేటి వరకు కూడా ఈ ప్రజలు మాత్రము యోధా వారితో కలిసే జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ యోధా వారు వారిని ఎల్లగొట్టలేదు. కాబట్టి యోసేపు కుమారులు ఎఫ్రాయిము తర్వాత మానసే ఎఫ్రాయిము కూడా కొంతమందిని ఎల్లగొట్టలేదు. 10వ వచనం 16వ అధ్యాయం 10వ వచనం 10వ వచనం. అయితే గెజెరులో నివసించిన కానానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కానానీయులు ఎఫ్రామీయుల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. ఓకే, యూదులు ఎవరిని ఎలగొట్టలేదు? ఒబేషీయులను యూదులు ఎలగొట్టలేదు. ఇక్కడ ఎఫ్రాయిమీలు గేజేరులో నివసించిన కానానీ దేశం స్వాధీనపరచుకోలేకపోయారు. కాబట్టి నేటి వరకు కానానీయులు ఎఫ్రాయిముల మధ్య
నివాసము ఉండి మన ఎవరైతే స్వాధీనపరుచుకున్నారో ఎఫ్రాయిములు వాళ్ళకి కానానీయులు పన్ను కడుతూ వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అట్లాగే మనసీయులు కూడా కొంతమందిని ఎల్లగొట్టలేదు. 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. కానీ ఈ దేవుడు ఏం చెప్పాడు అన్నది కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాడు? ఈ కానాన్ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎల్లగొట్టాలి, సంహరించాలి, హతం చేయాలి. ఓకేనా? ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత వారితో యుద్ధం చేసిన తర్వాత ఆ ప్రజలందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేయమని చెప్పాడంటే, 1 ఎల్లగొట్టాలి, 2 హతం చేయాలి, 3 నిర్మూలం, మొత్తం ఎవరు ఉండకుండా నిర్మూలన చేయాలి. అయితే ఇశ్రాయేలు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలని జయించినప్పుడు ఆ ప్రజలని లొంగ తీసుకొని వాళ్ళతో కూడా ఎట్టి పనులు చేయించుకోవడానికి ఉంచుకున్నారు. అది దేవుని దృష్టిలో న్యాయమైనదా, అన్యాయమైనదా? అన్యాయమే కదా. కొంతమందిని సంహరించారు, కొంతమందిని వారి పనుల నిమిత్తము ఉంచుకున్నారు. అయితే గిబ్యోనీయులని ఉంచుకోవడం న్యాయమా, అన్యాయమా వారి మధ్య? దీనికి ఆన్సర్ లేదా? గిబ్యోనీయులని ఇశ్రాయేలీయులు సంహరించకుండా లేకపోతే హతం చేయకుండా కానాన్ దేశంలో నివసించేటట్లుగా చేయడం న్యాయమా, అన్యాయమా? గిబ్యోనీయుల విషయంలో అన్యాయమే. అక్కడ ఎందుకు అన్యాయం అవుతుందో? వాళ్ళు ఆల్రెడీ సంధి చేసుకున్నారు. కాబట్టి యెహోషువ ఏం చెప్తున్నాడు? మనం వేసిన ఒట్టు ప్రకారంగా మనం వారిని మన మధ్య నివసింపజేయవాలనేసి చెప్పి ఉన్నారు. కాబట్టి వారి విషయంలో వారొక్కరే సమాధానపడడానికి వచ్చి ఉన్నారు. ఇంకా ఎవ్వరూ కూడా, గిబ్యోనీయులు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇశ్రాయేలుతో సమాధాన పడడానికి రాలేదు. అందరూ కూడా యుద్ధం చేయడానికే వచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేసి ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా ఏం చేయాలి? సర్వనాశనము చేయాలి. వారిలో ఎవరిని కూడా బతకనీయకూడదు. అయితే ఇక్కడ యోధావారు కొంతమందిని బతికేటట్లుగా చేశారు, ఎఫ్రాయిములు కొంతమందిని బతికేటట్లుగా చేశారు, ఇక్కడ మనసే వారు కూడా కొంతమందిని బతికేటట్లుగా చేశారు. కాబట్టి దీనిని బట్టి వారికి సమస్యలు వస్తాయా, రావా? వస్తాయి. ఎప్పుడు వస్తాయో చూద్దాం తర్వాత. ఓకేనా? 18వ వచనం చదివండి, దీన్ని క్లోజింగ్ చేసేద్దాం ఇంతటితోటే. అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. ఇక్కడ మనసే వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ భూభాగం చాలదు, మాకు ఎక్కువ భూభాగం కావాలి, మా ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు చాలదు అంటే యెహోషువ ఏమంటారంటే, ఎఫ్రాయిములు యోసేపు కుమారులతో అడుగు భాగం ఉంది అదంతా కూడా మీరు నరుక్కున్న తర్వాత అదంతా కూడా మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పారు. కాబట్టి మొత్తం అంతా కానానులకు ఇనపరథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను, వీరు వారి వశమున స్వాధీనపరచుకోగలరు. అంటే ఇక్కడ వాగ్దానం చెప్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రజలైనా మీరు తప్పకుండా స్వాధీనపరచుకోగలుగుతారు, ఎందుకంటే మీకు నేను తోడుగా ఉన్నాను, మీకు మీ దేవుడు తోడుగా ఉన్నాడనేసి ఇక్కడ క్లారిటీగా చెప్పిన తర్వాత మొత్తం అంతా కూడా ఎక్కడ పంచుకున్నారట? 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క మొత్తం కార్యక్రమం అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? చూడండి, 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహును కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరి. ఓకే, ఇప్పుడు దాకా ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది?
ఇప్పుడు దాకా ఈ యొక్క యుద్ధాలు చేసేంత వరకు కూడా ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది? అంతా జయించిన తర్వాత ఇప్పుడు శిలోకి వచ్చారు. కానీ ఇప్పుడు యుద్ధాలు చేసే అంతవరకు కూడా ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది? గిలగాలకి కదా, గిలగాల గురించే కదా మాట్లాడుకుంటాను. గిలగాలే కదా ఇంతవరకు కూడా అర్పణలు అవి జరిగాయి, ఓకేనా? కాబట్టి ఇంతవరకు కూడా గిలగాల్లోనే ప్రత్యక్ష గుడారం ఉంది. పస్కా పండుగ ఎక్కడ ఆచరించారు? శాఖరి గారు మీరు బయటికి రావాలి. పస్కా పండుగ ఎక్కడ ఆచరించారు? మొట్టమొదటిగా వీళ్ళు కానాన్ దేశంలో ప్రవేశించేటప్పుడు గిలగాలే కదా, గిలగాల ప్రాంతంలోనే ఆచరించారు. కాబట్టి వాళ్ళకి మన్న ఆ దేశం పంట తిన్నప్పుడు మన్న ఆగిపోయింది ఎక్కడ? ఆ గిలగాల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఆ గిలగాల ప్రాంతంలోనే వారి యొక్క ఆ దేశం పంట తినగానే మన్న ఆగిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు యుద్ధాలన్నీ జరిగినాయి, దేశాలని రాజులను అందరినీ కూడా సంహరించారు. ఇప్పుడు ఆ దేశం అంతటినీ కూడా స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్న తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ తెచ్చారు? షిలోహుకి తీసుకొని వచ్చారు. ఈ షిలోహులో ఈ యొక్క వాటాలు పంచుకోవడం ప్రారంభించారు. 2వ వచనం చూడండి. ఇశ్రాయేలులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చూసాము? యోధా గోత్రానికి స్వాస్థ్యం ఇచ్చినట్లుగా చూసాము, తర్వాత ఎఫ్రాయిముకి స్వాస్థ్యం ఇచ్చినట్లుగా చూసాం, ఓకేనా? అయితే ఇప్పుడు మా 12 గోత్రాలకు కదా స్వాస్థ్యము, అయితే ఇంకా 7 గోత్రాలకు ఇంకా స్వాస్థ్యం ఇవ్వలేదట. ఎవరెవరికి స్వాస్థ్యం ఇచ్చారు, స్వాస్థ్యం పొందిన వారు ఎవరెవరు అన్నది ఒక ఖచ్చితంగా మీరు చెప్పగలరా ఇప్పటి వరకును? రూబనీలు యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు. గాదీలు, రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రం వారు, యోధా గోత్రం వారు, ఎఫ్రాయిం గోత్రం వారు. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ప్రకారం 2వ వచనం ప్రకారంగా మనష్షే అర్థగోత్రానికి కూడా యొర్దాను యువతల ఇచ్చినట్లుగానే కనబడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. యువతలకు కూడా, ఓకేనా? ఆల్రెడీ 5 గోత్రాలకి స్వాస్థ్యం పూర్తిగా పంచిపెట్టడం జరిగింది. ఇంకా 7 గోత్రాల వరకు పంచిపెట్టవలసిన స్వాస్థ్యం ఇంకా ఉంది. కాబట్టి వాళ్ళందరూ జయించడానికి యుద్ధాలన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఇక్కడ యుద్ధాలు చేయవలసిన పరిస్థితి మనకు 12వ అధ్యాయంలో ఏమున్నది? 12వ అధ్యాయంలో యెహోషువ ఏం చేశాడు? సుభిక్షంగా ఉండేటట్లు దేశాన్ని యుద్ధం లేకుండా సుభిక్షంగా ఉండేటట్లుగా చేశాడా లేదా? సుభిక్షంగా ఉండేటట్లు చేశాడు. అంటే యుద్ధాలు చేయడానికి అవకాశం ఉండే రాజులు ఎవరు కూడా లేరు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సాహసించి ముందుకొచ్చే రాజులు ఎవడు కూడా లేడు అన్నది ఇక్కడ వాస్తవంగా 18వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. కాబట్టి ఎప్పుడు యుద్ధాలు చేసే రాజులు లేనప్పుడు, ప్రజలు సుభిక్షంగా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈజీగా మూవ్ అవ్వాలి. మూవ్ అయినప్పుడు ఇప్పుడు ఇంతవరకు 18వ అధ్యాయము షిలోహులోకి ప్రత్యక్ష గుడారం వచ్చేంత వరకు 5 గోత్రాల వరకు పూర్తిగా స్వాస్థ్యాన్ని పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తక్కిన 7 గోత్రాల వారికి కూడా మీరు స్వాస్థ్యాన్ని పంచిపెట్టండి, వారు వెళ్ళి ఆ ప్రాంతాలని ఉన్న ప్రజలందరినీ కూడా ఎల్లగొడతారు, లేకపోతే సంహరిస్తారు, లేకపోతే వారిని హతం చేస్తారు అనేసి వారందరికీ కూడా సీట్లు పంచేయమని మొత్తం అందరికీ కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. 3వ వచనం 18:3. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు. అంటే వీళ్ళు ఏం చేస్తారట? ఆల్రెడీ 5 గోత్రాలకు ఇచ్చి ఉన్నాము, ఇంకెందుకు సాల్లే, కాబట్టి తక్కిన వాళ్ళకి అందరికీ స్వాస్థ్యం ఇవ్వాలా వద్దా అనేసి అక్కడ ఏం చేస్తారనేది కొద్దిగా తడబడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? తక్కిన 7 గోత్రాల వారికి కూడా మీరు స్వాస్థ్యాన్ని పంచిపెట్టే విధానంలో మీరు జయించి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పంచిపెట్టే విధానంలో ముందుకెళ్ళాలి అని చెప్పినప్పుడు 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ప్రతి గోత్రం నుండి
ముగ్గురేసి మనుషులను నా వద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయిచు ఆయే స్వాస్థ్యముల చొప్పున దాని వివరములను రాసి నా వద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యోధా వంశస్థులు దక్షిణ దిక్కున ఆల్రెడీ పొంది ఉన్నారు అని చెప్తూ 7వ వచనం చూడండి. లేవీలకు మీ మధ్య ఏ వంతు కలగదు. లేవీలది ఎప్పుడు కూడా మీరు ఒక బుక్ మీద రాసుకోండి, ఎక్కడెక్కడ వచనాలు చెప్తున్నంత. లేవీలకు మీ మధ్య ఏ వంతు కలగదు. యెహోవాకు యాజక ధర్మం చేయటయే వారి స్వాస్థ్యము అనేసి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ యోధా వారికి స్వాస్థ్యం ఇచ్చాను, గాదీయులకు స్వాస్థ్యం ఇచ్చాను, రూబేనీయులకు స్వాస్థ్యం ఇచ్చాను, మనసే అర్ధగోత్రం వారికి స్వాస్థ్యం ఆల్రెడీ పంచి ఇచ్చి ఉన్నాను, కాబట్టి వారు పొంది ఉన్నారు అనేది 2వ భాగం 7వ వచనం లాస్ట్లో చివరిలో చెప్తున్నారు చూడండి. మోషే సేవకుడైన యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకి స్వాస్థ్యం వచ్చేసిందా లేదా, అలాట్ అయిపోయిందా లేదా, పొంది ఉన్నారంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, వాళ్ళు నిశ్చింతంగా ఉన్నారు. తక్కిన 7 గోత్రాల వారు మాకు స్వాస్థ్యం లేదు, మాకు స్వాస్థ్యం లేదని వీళ్ళు వేడుతారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా 7 గోత్రాల వారికి పంచడానికి ఏం చేయాలి, వారి ముగ్గురేసిని ఏగుల వారిని నా దగ్గరికి తీసుకొని రండి, వారిని ఆ యొక్క దేశాల్లోనికి పంపించి మొత్తం అంతా కూడా ఎవరినంతా రాయించుకొచ్చిన తర్వాత మీకు వాటినన్నింటినీ పంచుతాను. 8వ వచనం చూడండి. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయటకు వెళ్ళబో వారితో మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. ఓకే, గుర్రాల మీద వెళ్తే ఎలాగుంటుంది, రథాల మీద వెళ్తే ఎలాగుంటుంది, సరైన ఎవరిని రాదు. ఓకేనా, ఎలా వెళ్తే ఖచ్చితమైన సమాచారం అందుతుందంటే నడిచి వెళ్ళి తెలుసుకున్న దాంట్లో ఖచ్చితమైన సమాచారం వస్తుంది. ఓకేనా, మీరు గుర్రాల మీద వేగంగా వెళ్ళడం ద్వారా ఖచ్చితమైన సమాచారం రాదు. కాబట్టి నడిచి వెళ్ళి మీరు సమాచారాన్ని పరిపూర్ణంగా రాసి తీసుకొని నా వద్దకు రండి అని చెప్పిన తర్వాత అప్పుడు నేను సిలువలో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించేదనగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారం చేయించు 7 వంతులుగా విడదీశారు. సర్వేర్లు వీళ్ళందరూ, అర్థమవుతుందా, వీళ్ళు సర్వేర్లు. వీళ్ళందరూ ఏం చేశారు, 7 వంతులుగా మొత్తం భూభాగాన్ని అంతటిని కూడా 7 వంతులుగా విభాగం చేసి ఎవరినో రాసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 7 వంతులుగా గ్రామాల చొప్పున దాని వివరాలను పుస్తకంలో రాసి సిలువలోని పల్లెములో ఉన్న యెహోషువ వద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు సీట్లు వేసి వారి వంతు చొప్పున ఇశ్రాయేలులకు దేశమును పంచిపెట్టెను. అక్కడ మొత్తం పంచిపెట్టేశారా, క్లియర్ అయిపోయిందా, దేశమంతా కూడా పంచిపెట్టడం క్లియర్ అయిపోయింది. 11వ వచనం చదవండి. గోత్రములకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చాను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యోధా వంశస్థుల సరిహద్దునకును. మన పాయింట్ అది కాదు, ఎవరెవరికి ఈ 7 వంతులు వచ్చాయి అనేది మనం చూద్దాం. బెన్యామీలకి 7 వంతులు వచ్చాయి. తర్వాత 19వ అధ్యాయంలో 1వ వచనంలో సిమియోనీలకి 2వ వంతు వచ్చింది. ఇట్లాగా 3వ వంతు జబులోనీయులకి వచ్చింది. 4వ వంతు ఎవరికి వచ్చిందండి, 4వ వంతు ఇషాకారీయులకు వచ్చింది. ఓకేనా, 5వ వంతు
అశ్షూరీయులకు వచ్చింది. అషేరీయులకు వచ్చింది. 6వ వంతు నప్తాలీయులకు వచ్చింది. 7వ వంతు దానీయులకు వచ్చింది. ఓకేనా? మొత్తం అంతా కూడా యెహోషువ షిలోహులో ప్రత్యక్ష గుడారం దగ్గర పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసిన తర్వాత ఇక్కడ మిగిలి ఉన్నది ఎవరు చూడండి. తర్వాత 51 వచ్చిన చదవండి. 51 యాజకుడైన ఎలియాసును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలుల గోత్రము యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్ష గుడారపు నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు ఆ దేశమును పంచిపెట్ట ముగించిరి. ఓకే, మొత్తం ముగించారా లేదా? మొత్తం ఎన్ని గోత్రాల వరకు పంచారు? 7 గోత్రం. ఇప్పుడు 7 గోత్రాలకు పంచారు. ఓకేనా? సిలువకు వచ్చిన తర్వాత జయించిన భూభాగాలన్నింటినీ కూడా 7 గోత్రాలకి పంచారు. సిలువకు రాక మునుపు గిలగాల్లో ఉండి జయించిన భూభాగాలన్నింటినీ కూడా ఎవరికి పంచారు? అక్కడ 6 పంచిపెట్టారు. 6కే. ఒకటి యోర్దాను అవతల 2.5 వారికి పంచిపెట్టారు. యోర్దాను యువతల జయించిన రాజులవి 2.5కి పంచిపెట్టారు. సిలువలోకి పశ్చిమ గుడారం వచ్చిన తర్వాత 7.5 గోత్రాల వారికి పంచిపెట్టారు. ఈ లాజిక్ అనేది మైండ్లో ఉంచుకోవాలి. ఎక్కడ ఎవరి భూభాగాన్ని పంచిపెట్టారు అనేది. ఓకే, 20వ అధ్యాయంకి వచ్చిన తర్వాత బాగానే ఉంది, అంతా బాగుంది. 21లోకి వచ్చిన తర్వాత ఎవరు అడుగుతున్నారంటే లేవీలు అడుగుతారు, మాకేదయ్యా మేము నివసించడానికి మా యొక్క మా నివసించడానికి మాకు ఇల్లులు కావాలి కదా, మాకు పంట కావాలి కదా, మాకు తినడానికి, మా గొర్రెలు ఉన్నాయి, మాకు గేదెలు ఉన్నాయి, మాకు పశువులు ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా ఎక్కడ పెట్టుకుంటాం అన్నప్పుడు లేవీలకి కూడా స్వాస్థ్యాన్ని అంటే కొద్దిగా వీళ్ళకి ఇచ్చిన భూభాగం నుంచి కొత్తగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. 21:1 21:1 లేవీల పితరుల కుటుంబములు ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధాన యుద్ధములను వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించిందేమనగా అని చెప్పి ఇశ్రాయేలులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వారి పొలములను లేవీలకి ఇచ్చిరి. ఓకేనా? గతంలో చెప్పాను, మొన్న నైటో ఎప్పుడో చెప్పాను, పురముల గురించి ఆశ్రయపురముల గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని పట్టణాలు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు అనే విషయాన్ని మాట్లాడాను. ద్వితీయోపదేశకాండంలో ఎన్ని పురములు వాళ్ళకి ఇచ్చారు చెప్పండి. అది 4వ అధ్యాయము 6వ వచనం. లేవీలకు ఇచ్చిన స్వాస్థ్యం ఎంత అనేది. మరియు మీరు లేవీలకు ఇచ్చే పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. తర్వాత నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పురములన్నీ 48. ఓకే, 48 పురాలు లేవీలకి ఇచ్చారు. ఓకేనా? ఆ 48 పురాలు లేవీలు ఎవరెవరికి ఇచ్చారు అనేది 21వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే దాంట్లో మీకు సమాచారం అనేది వస్తుంది. ఓకేనా? లేవీలకి 35, 6, 7, 8 ఆశ్రయపురములన్నీ కూడా తెలుస్తాయి ఎక్కడ ఏమున్నాయి అంటే. ఆశ్రయపురాలు కాదు, ఇక్కడ లేవీల్లో మళ్ళీ వారి యొక్క వంశములు ఉంటాయి. ఓకేనా? వంశముల చొప్పున సీట్ల ద్వారా మళ్ళీ వారికి ఆ పురాలను పంచుతాడు దేవుడు. కాబట్టి ఏ వంశానికి ఏ పురాలు వచ్చాయి అనేది లేవీల్లో వంశాలు ఉంటాయి. ఆ వంశాలందరికీ కూడా ఈ యొక్క 21వ అధ్యాయంలో వారికి ఇచ్చిన పురాలన్నింటినీ కూడా పంచుతారు. కాబట్టి ఎవరికి ఏ పురాలు వచ్చాయి అన్నది ఒక ప్రత్యేకమైన లిస్ట్ అనేది 21వ అధ్యాయంలో పూర్తిగా ఉంది. దగ్గరుండి చదువుకోండి. ఓకేనా?
43వ వచనం చదవండి. 21:43. ఈ వారికి మమ్మల్ని వదలరా ఏంటి? 21, 41, 43 చదివించారు అనుకోండి, మనకు అంతం అయిపోద్ది. ఓకే ఓకే 41 నుంచి 44 వచనాలు చదివేయండి సార్, మీ నోటితోటి క్లోజ్ చేస్తున్నా. యెహోషువ 20 యెహోషువ ఎంత అండి? 21, 41 నుంచి 44. 21 ఓకే 41 నుంచి 44. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములనియు 48. 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను, ఆ పట్టణములనియు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చదని చెప్పిన దేశం అంతయు ఆ ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. కనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదురు నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఓకేనా? ఇది కన్ఫర్మేనా? కన్ఫర్మ్. ఓకేనా? దేవుని దగ్గర, ఇశ్రాయేలుల దగ్గర ఆ ప్రాంతంలో ఎవరు కూడా నిలవలేకపోయారు కాబట్టి అందరినీ కూడా ఎల్లగొట్టారు అన్నది వాస్తవంగా మనం తెలియజేసుకున్న విషయం. కాబట్టి ఇశ్రాయేలీయులుగా నిలవలేకపోయారు ఎవరు కూడా. వారిలో ఒక్కడైనంత ఎవరు? కానాను దేశంలో ఉన్న ప్రజలలో ఒక్కడైనను ఇశ్రాయేలుని ఎదిరించి నిలబడేవాడు ఒక్కడు కూడా లేడట. కాబట్టి యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఓకేనా? అంతా నెరవేరిందండి. మొత్తం భూభాగాలన్నీ కూడా యెహోషువ పనిచేసాడండి. ఇప్పుడు కానానీయులకి స్వాస్థ్యం పూర్తిగా వచ్చిందా లేదా? ఇప్పటికే అబ్రహాముతో చెప్పిన వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరిపోయింది. నెరవేరిన తర్వాత మాట్లాడుకుందాం, రేపు చూసుకుందాం. ఓకే.